చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఫోటో ఫ్రేమ్ షాప్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. 6 దుకాణాలు, 10 బైకులు దగ్ధమయ్యాయి. భయంతో అక్కడి ప్రజలు పరుగులు పెట్టారు. మంటలు అదుపు చేస్తోంది అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదం నుంచి ఆలయ రథం బయటపడ్డ పరిస్థితుంది. విజువల్స్లో మీరు స్పష్టంగా చూడొచ్చు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు ఒక్కసారిగా అంటుకుని ఎగిసిపడ్డాయి. ఆలయం ముందు ఉన్నటువంటి చలువ పందిళ్లకు నిప్పంటుకుంది. ఆ నిప్పుని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చలువ పందిళ్ళన్నీ కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. విజువల్స్లో 3 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. వెంటనే మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ ప్రమాదంలో కొన్ని దుకాణాలు దగ్ధమయ్యాయి, కొన్ని వాహనాలు కూడా దగ్ధమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. విజువల్స్లో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఒక ఫోటో ఫ్రేమ్ షాపులో ముందుగా మంటలు అంటుకున్నాయి. ఆ షాపు దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెంటనే అక్కడ కొన్ని షాపులకు మంటలు అంటుకొని ఆ తర్వాత ఆలయ సమీపంలో ఉన్నటువంటి చలువ పందిళ్లు ఏవైతే ఉన్నాయో, గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చలువ పందిళ్లు కూడా మంటలు అంటుకొని ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 ఫైర్ ఇంజిన్లు ఏకదాటిగా ప్రయత్నం చేసి మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉమాశంకర్, తిరుపతిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే ఇంకేమన్నా ఉందని చెప్తా ఉన్నారా? వలి ఈ ప్రమాదం నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగిందని చెప్పొచ్చు. అయితే గోవిందరాజ స్వామి ఆలయానికి అంటే గోపురం, రాజగోపురానికి ముందు చాలా వరకు షాప్స్ ఉంటాయి. అక్కడ ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, లేదంటే మిగతా దేవుడికి సంబంధించినటువంటి వస్తువులంతా కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. సో అదే ప్రాంతంలోనే ఒక మెటల్ షాప్, అంటే ఫోటో ఫ్రేమ్స్ ఉండేటువంటి షాప్స్ లో ఆ ఒక షాప్ సంబంధించినటువంటి ఓనర్ కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. దీంట్లో షాప్ దాదాపు 2-3 రోజుల నుంచి కూడా క్లోజ్ చేసి ఉంది. అయితే ఇక్కడ అయితే బిజినెస్ డే అండ్ నైట్ అయితే ఉంటుంది. డే అండ్ నైట్ కూడా షాప్స్ తెరిచే ఉంటాయి. కాకపోతే ఆ ఓనర్ అక్కడ అందుబాటులో లేదు కాబట్టి ఒక్కసారిగా నిన్న రాత్రి 1 గంట సమయంలో షాప్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టయితే తెలుస్తుంది. అయితే లోపల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడము, షాప్ లో నుంచి పొగలు ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉన్నటువంటి మిగతా షాప్ యజమానులంతా కూడా ఒక డోర్స్ ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటికే లోపలంతా కూడా మంటలు పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. దాంతో పాటు కూడా చలువు పందిర్లు, అంటే వేసవ కాలం కావడంతోనే గోవిందరాజ స్వామి రాజగోపురానికి ముందు మొత్తం కూడా చలువు పందిర్లు వేసి ఉన్నారు. అయితే ఆ చలువు పందిర్లకి ఒక్కసారిగా డోర్లు తెరుచుకోవడంతో ఆ పందిర్లు కూడా అంటుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంతా వ్యాపించాయి. దీంతో 1:30 ప్రాంతంలో 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే గత సంవత్సరం అదే ఆ ప్రాంతంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్స్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద బిల్డింగ్, దాదాపు 3 ఫ్లోర్లలో ఇదే ఫోటో ఫ్రేమ్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మొత్తం 3 ఫ్లోర్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. సో అంత పెద్ద ప్రమాదం మరొక ముందే మళ్ళీ అదే ప్రాంతంలో, అంటే అది ఒకటే కారణము, అక్కడ ఇరుకైనటువంటి సందు ఉంటుంది. షాప్స్ అంతా కూడా చాలా కంజెస్టెడ్ గా అక్కడ నిర్మించి ఉంటారు. లోపలంతా కూడా ఎక్కువ అంటే స్టాక్ అనేది ఉంటుంది. దీంతో వైరింగ్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యుత్తుకి సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకోకపోవడం కారణంగానే అది కూడా ఓల్డ్ గా ఉన్నటువంటి ప్లగ్ పాయింట్స్ కావచ్చు, లేదంటే వైర్లకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి ప్రాంతంగా అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారించారా, లేకపోతే ఏదైనా అనుమానం ఉందని ఏమైనా చెప్పారా? అధికారుల నుంచి ఎలాంటి సమాచారం? అది ఆ షార్ట్ సర్క్యూట్ గానే ఆ అధికారులు అయితే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ క్లోజ్ అయినటువంటి షాప్ లోపల నుంచి మంటలు రావడము, దాంతో పాటు కూడా ఆ టైంలో దాదాపు 2-3 రోజుల నుంచి ఆ షాప్ యజమాని అమర్నాథ్ యాత్రకి పోయి ఉండడం, సో ఆ కారణంగానే జరిగిందని మాత్రం నిర్ధారించారు. దీంతో అక్కడ హుటాహుటిన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఆపగలిగింది మాత్రము చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే పక్కన ఉన్నటువంటి షాప్స్ గానీ ఈ మంటలు గానీ అంటుకొని ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అక్కడ ఉన్నటువంటి వేరే భక్తులకు కావచ్చు, ఎవరన్నా ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం కలగలేదుగా ఈ ప్రమాదం వల్ల?
ఎస్, అది అర్ధరాత్రి సమయం కావడంతోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సాధారణ సమయాల్లో అంటే సాయంత్రం వేళలు కానీ అంటే ఇదే సమయానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు అక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అక్కడ షాపింగ్ చేయడానికి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో ఈ సమయం గానీ అయ్యింటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పరుగులు తీయడంలో ఒకరికొకరు తొక్కిసలాట కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఏరియా, చాలా చిన్న ఏరియా కాబట్టి అటువంటి ప్రమాదం అయితే జరిగి ఉండేది. కాకపోతే అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే షాప్ లో ఉన్నటువంటి మొత్తం స్టాక్ అంతా కూడా కాలిపోయింది. దాంతో పాటు కూడా చలువు పందిళ్లు దాదాపు 50% కాలిపోయినట్టయితే గుర్తించారు. కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే టీటీడీ అధికారులు చేస్తున్నారు. ఓకే ఉమాశంకర్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. అది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆలయ సమీపంలో ఒక ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు ఎగసిపడ్డాయి. ఆ షాపు పూర్తిగా క్లోజ్ చేసి ఉంది. అతను అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఆ షాపులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అంటే క్లోజ్ చేసినటువంటి షాపులో మంటలు రావడంతో ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఆ షాప్ పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. చాలా వరకు అక్కడ దేవుళ్ళ ఫోటోలు, అలా ఫోటోలకు ఫ్రేములు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆ షాపులో జరుగుతూ ఉంటాయి. సో అది ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్గా చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా ఆ షాపులో మంటలు రావడంతో ఇది చూసినటువంటి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఫోన్ చేశారు. పూర్తిగా మంటలు అదుపు చేసే క్రమంలో ఆ షాప్ ఓపెన్ చేసి లోపల మంటలు అదుపు చేద్దాం అనుకుంటే ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ చేయగానే ఆ మంటలు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి చలువ పందిళ్ళు, గోవిందరాజస్వామి రాజగోపురం ఆలయం ముందు వేసినటువంటి చలువ పందిళ్ళకి ఆ మంటలు అంటుకోవడంతో చలువ పందిళ్ళు దాదాపు సగం వరకు మంటల్లో అంటుకుని ఆ పందిళ్ళు కాలిపోయిన పరిస్థితుంది. ఫైర్ సిబ్బంది అప్పటికే వచ్చి ఉన్నారు కాబట్టి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ మంటల్ని కూడా ఆర్పేసే ప్రయత్నం చేశారు. 3 ఫైర్ ఇంజిన్లు స్పాట్కు వచ్చి వెంటనే వేగంగా మంటల్ని ఆర్పడంతో అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో 1 గంట తర్వాత ఈ మంటలు అంటుకోవడంతో అదే రెగ్యులర్గా డే టైంలో ఇది కనుక జరిగి ఉంటే అక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు, సామాన్య ప్రజలు కూడా ఉంటారు, షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉండేది. కానీ అర్ధరాత్రి సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి సో పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి అందరూ అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది. ఇప్పుడు అధికారులు కూడా కొంత సమాచారం ఇస్తున్నారు. అక్కడ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కేసు అయితే నమోదు చేశాం, షార్ట్ సర్క్యూట్గా నమోదు చేసుకున్నాం. ఇంకా ఏమైనా లోతుగా ఇన్వెస్టిగేట్ కూడా చేస్తాం. డెఫినెట్గా వేరే కారణాల వల్ల ఏమన్నా జరిగిందనేది కూడా ఒకసారి నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దర్యాప్తు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కొనసాగుతుంది. ఇప్పటికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ షాపుకు మాత్రం కొంత నష్టం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు.